నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పాతకాలపు చందమామ కథను విశ్లేషించబోతున్నాం. అదేంటంటే మనందరికీ బాగా తెలిసిన నిజాయితీగల రైతు మాయాగొడ్డలి కథ. నిజాయితీకి అత్యాశకు మధ్య ఉన్న తేడాను ఈ కథ ఎంత అద్భుతంగా చెప్తుందో కదా. ఇది కేవలం పిల్లల కథ మాత్రమే కాదు సుమా, ఇందులో దాగున్న లోతైన అర్థం ఈ రోజుల్లో మనందరికీ ఎంతో అవసరం. కాబట్టి అసలు ఈ కథలో ఏముందో ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. పచ్చని చెట్లతో నిండిన ఒక దట్టమైన అడవి, నెమ్మదిగా పారుతున్న ఒక అందమైన నది, ఉదయం పూట పక్షుల కిలకిల రావాలు. భలే ప్రశాంతంగా ఉంటుంది కదా. అచ్చముక అందమైన పెయింటింగ్ లాంటి ఈ దృశ్యమే మన కథకు వేదిక. సరిగ్గా ఈ ప్రశాంతమైన వాతావరణంలోనే ఒక గొప్ప పరీక్ష జరగబోతోంది. ఇక ఈ కథలోని ముఖ్యమైన పాత్రల విషయానికొస్తే ప్రధానంగా ముగ్గురుంటారు. మొదటి వ్యక్తి రామయ్య, చాలా పేదవాడు, కాని కష్టాన్ని నిజాయితీని ప్రాణంగా నమ్ముకున్నవాడు. రెండో పాత్ర వనదేవత, ఆ అడవిని నదిని కంటికి రెప్పలా కాపాడే అద్భుతమైన దేవత ఆమె. ఇక మూడా పాత్ర ఎవరంటే సూరన్న. ఇతను రామయ్యకు పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. అత్యాశ, ఈర్ష పూర్తిగా నిండిపోయిన మనస్తత్వం అతంది. ఈ మూడు పాత్రల చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. మొదటగా రామయ్య ఎదుర్కొన్న ఆ పెద్ద కష్టమేంటో చూద్దాం. రామయ్య ప్రతిరోజూలాగే ఆ నది ఒడ్డున ఒక ఎండిపోయిన చెట్టును నరుకుతూ ఉంటాడు. పాపం, అలా కష్టపడి పనిచేస్తున్న సమయంలో ఒక ప్రమాదం జరుగుతుంది. అతని చేతిలో ఉన్న ఆ ఒక్కగానొక ఇనుప గొడ్డలి కాస్త జారిపోయి నదిలో పడిపోతుంది. దాంతో రామయ్యకు గుండె ఆగినంత పనవుతుంది. నా గొడ్డలి నదిలో పడిపోయిందే, ఇక కట్టెలు ఎలా కొట్టాలి? నా కుటుంబం ఆకలితో చచ్చిపోతుంది కదా, దేవుడా నువ్వే రక్షించు అని భోరున ఏడుస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఆ గొడ్డలి కేవలం ఒక పనిముట్టు కాదు, అతని కుటుంబానికి అన్నం పెట్టే ఒకే ఒక్క ఆధారం అది. సరిగ్గా అదే సమయంలోనే దేవత ఒక గొప్ప పరీక్షతో ఎంట్రీ ఇస్తుంది. నదిలో నుంచి అకస్మాత్తుగా ఒక అద్భుతమైన వెలుగు వచ్చి వనదేవత ప్రత్యక్షమవుతుంది. దేవత నదిలోకి వెళ్లి మొదటగా ఒక తళతళలాడే బంగారు గొడ్డల్ని తీసుకొస్తుంది. దాన్ని చూస్తే ఎవ్వరికైనా టెంప్ట్ అయిపోతారు కదా, కాని రామయ్య సున్నితంగా వద్దంటాడు. ఆ తర్వాత వెండి గొడ్డల్ని తెస్తుంది, దాన్ని కూడా వద్దంటాడు. చివరగా తన పాత ఇనుప గొడ్డల్ని చూడగానే సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. ఈ ఒక్క సంఘటన రామయ్య క్యారెక్టర్ ఎలాంటిదో మనకు స్పష్టంగా చెబుతోంది. బంగారు గొడ్డలిని చూసినప్పుడు, కాదు తల్లి, ఇది నాది కాదు, ఇది చాలా విలువైనది అని అతను ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేస్తాడు. చూసారా, తనది కాని ఎంతటి సంపదనైనా సరే ఆశపడని అతని స్థిరమైన గుణమే ఇక్కడ మనకు హైలైట్ అవుతుంది. ఆ నిజాయితీకి వనదేవత ఎంతో సంతోషిస్తుంది. రామయ్య, నీ నిజాయితీకి మెచ్చాను. నీ ఇనుప గొడ్డలతో పాటు ఈ బంగారు, వెండి గొడ్డలను కూడా బహుమతిగా తీసుకో అని దీవిస్తోంది. అంటే నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా తగిన బహుమతి తప్పకుండా లభిస్తుందని ఈ సంఘటన మనకు నిరూపిస్తోంది. ఏ స్వార్థం లేకుండా ఉన్నందుకే కదా అతనికి ఆ ఊహించని సంపద దక్కింది. ఇక ఇప్పుడు కథలో మరో ట్విస్ట్ చూద్దాం. అదే అత్యాశగల సూరన్న ఎంట్రీ. రామయ్య రాత్రికి రాత్రే ధనవంతుడు కావడం చూసి మన సూరన్నకు విపరీతమైన కడుపుమంట మొదలవుతుంది. ఏ కష్టం చెయ్యకుండా తను కూడా అలా డబ్బున్నోడైపోవాలని ఒక వక్రబుద్ధితో ప్లాన్ వేస్తాడు. సరిగ్గా అదే నది దగ్గరకు వెళ్లి కావాలనే తన ఇనుప గొడ్డలిని నదిలోకి విసిరేస్తాడు. రామయ్య గొడ్డలి ప్రమాదవశాత్తు పడిపోతే సూరన్న కావాలనే దేవుణ్ణి మోసం చేయడానికి ఇలా చేస్తాడు. ఇక గొడ్డలి నీళ్లలో పడగానే సూరన్న నాటకం మొదలవుతుంది. అయ్యో, నా గొడ్డలి పోయిందే, ఎవరైనా కాపాడండి అని ఒక రేంజ్లో నకిలీ ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఆ మాటల్లో ఎక్కడా నిజాయితీ లేదు సరికదా, ఆ స్వరం వెనుక ఉన్న దురాశ ఎంతటిదో ఇట్టే అర్థమైపోతుంది. మళ్ళీ వనదేవత ప్రత్యక్షమై నదిలో నుండి ముందులాగే బంగారు గొడ్డలిని బయటకు తీస్తుంది. ఇంకేముంది, అది చూడగానే సూరన్న కళ్ళు జిగేలుమంటాయి. వెంటనే ఆత్రంగా, అవును అవును, అదే నా గొడ్డలి, నా బంగారు గొడ్డలి, ఇచ్చే తల్లి అని అరిచేస్తాడు. కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వస్తువును లాగేసుకోవాలనే అతని అత్యాశ ఇక్కడ పూర్తిగా బట్టబయలైపోతుంది. కాని దేవుణ్ణే మోసం చేయగలమా చెప్పండి? వనదేవతకు విపరీతమైన కోపం వస్తుంది. అబద్ధాలకోరు, అత్యాశతో నన్నే మోసం చేయాలని చూసేవా?
నీకు ఈ బంగారు గొడ్డలి దక్కదు సరికదా, నీ పాత ఇనుప గొడ్డలి కూడా నీకు తిరిగి రాదు అని శపిస్తుంది. ఆ వెంటనే ఆమె మాయమైపోతుంది. పాపం సూరన్న తనకున్న ఆ ఒక్క గొడ్డలిని కూడా కోల్పోయి పిచ్చివాడిలా ఖాళీ చేతులతో మిగిలిపోతాడు. ఈ 2 సంఘటనలు చూశాక అసలు నిజాయితీ విలువ ఏంటో మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది కదూ. ఒక్కసారి ఈ ఇద్దరు వ్యక్తుల పరిస్థితిని పోల్చి చూద్దాం. రామయ్యేమో తన అద్భుతమైన నిజాయితీ వల్ల 3 గొడ్డళ్లతో పాటు గొప్ప గౌరవాన్ని, సంపదనో పొందాడు. మరోవైపు సూరన్న తన అత్యాశ వల్ల ఉన్న ఆ ఒక్క ఇనుపగొడ్డలినే సైతం పోగొట్టుకున్నాడు. నది ఒకటే, దేవత ఒకటే, కాని వారి వారి గుణాలను బట్టి వారికి దక్కిన ఫలితాలు మాత్రం ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉన్నాయి. అందుకే ఈ చందమామ కథ మనకు చెప్పే అతి గొప్ప నిజం ఏంటంటే, నిజాయితీయే నిర్భయతని ఇస్తుంది. అవునండి, నిజాయితీ ఎప్పుడూ మనిషికి గౌరవాన్ని, శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది. అదే అత్యాశ అనేది మన దగ్గర ఉన్నదాన్ని కూడా లాగేసుకుని చివరికి మనల్ని రోడ్డున పడేస్తుంది. చివరగా మనమందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలో రామయ్యలాంటి అలాంటి స్వచ్ఛమైన నిజాయితీ ఇప్పటికీ ఉందంటారా? ఒకవేళ ఉంటే దానికి తగిన గుర్తింపు లభిస్తోందా? మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు ఈ ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది కదా. ఏది ఏమైనా రామయ్యలాంటి నిజాయితీ మనందరిలోనూ ఎంతో కొంత ఉండాలి. అప్పుడే ఈ సమాజం ఇంకా బాగుంటుంది. ఈ కథా వివరణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.